ఇటీవల ఎన్నికల్లో తనను పోటీ చేయకుండా అంబికా లక్ష్మీనారాయణ అడ్డుకున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఉపాధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. తనను ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి అనుచరుల ద్వారా బెదిరించినట్లు వాపోయారు. దీనిపై డీజీపీ ఆఫీసులో ఆయన ఫిర్యాదు చేశారు. గాజు గ్లాస్ గుర్తు మీద అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు టీడీపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు ఓట్లు ఎక్కడ చీల్తాయనే ఉద్దేశంతో నాతో రాయబారాలు నడిపి ఎన్నో ప్రలోభాలకు గురి చేసి ఎన్నో అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాడు. కానీ నేను ఎక్కడ లొంగలేదు. దాదాపు అంబికా లక్ష్మీనారాయణ గారు మీకు చెప్తున్నాను ఒకటే, ఎన్నిసార్లు నాకు మీరు 150 తూర్లు ఫోన్ చేయలేదా? నువ్వు నీ కొడుకు వీక్షిత్తు మీరిద్దరూ ఫోన్ చేయలేదా? నాకు మా తాడపత్రి వాళ్ళతో ఫోన్ చేయలేదా? మధ్యవర్తిత్వం రాయబారం నడపలేదా? తర్వాత నాకు సంబంధించిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అనంతపురం ఎవరన్నా బంధువులు ఉంటే ఎందరితో చెప్పలేదా? దాదాపు 150 తూర్లు ఫోన్ చేసావు. నువ్వు చేసావు, నీ కొడుకు చేశాడు, చేయలేదా? ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు ఉంటే ఓట్లు చీలి ఓడిపోతామని భయపడలేదా?